గుండెకు ఎగశ్వాస వస్తే ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళితే చావు బతుకుల్లో ఆ డాక్టర్ గారు, ఆయన పేరు పట్టాభిరామయ్య, ఆయన ఆర్ఎంపీ డాక్టర్గా చెప్పాడు, లేత తమలపాకు తీసుకోరామని. తల్లిదండ్రి నేను చిన్న బిడ్డగా నేను చూస్తూ ఉన్నా రోజు, అయ్యా బిడ్డ చావు బతుకుల్లో ఉంది, నాడి పట్టుకొని ఏదన్నా మందిమని తల్లి తండ్రి రోధిస్తుంటే కూడా ఆ అంటరానితనం అనేది కొట్టొచ్చినట్టు కనిపించింది. ఆ రోజు ఆ బిడ్డ తమలపాకు తెస్తేనే బిడ్డ నాడి పట్టుకుంటాను అని చెప్పాడు. ఆ తమలపాకు, లేత తమలపాకు అంగట్లో నుంచి తెచ్చే లోపల బిడ్డ బతుకుపోయింది. మరి నిర్దయంగా మానవత్వం అనేది లేకుండా పశువుల కంటే హీనంగా దీనంగా అంటరానితనం అనేది స్పష్టంగా కనిపించింది స్వతంత్రం రాకముందు. స్వతంత్రం వచ్చిన తర్వాత నేను కొన్ని స్పష్టమైన విషయాలు చెప్పదలుచుకున్నాను. అంబేద్కర్ గారు ఒక పక్క పోరాటం చేస్తుంటే ఇంకో పక్క జిన్నా గారు పోరాటం చేస్తున్నారు. దేశకు ప్రత్యేక ద్రోహం చేసిన వెంకయ్య నాయుడు మాత్రం పార్లమెంట్లో 5 సంవత్సరాలని కాంగ్రెస్ వాళ్ళు అంటే 10 సంవత్సరాలు కావాలని రెండు ఐదేళ్ళు చూపించాడు వెంకయ్య నాయుడు. ఆయన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకం చేసిన వెంకయ్య నాయుడు ఈరోజు వర్గీకరణకి మేము చేపిస్తామని చెప్పి అయితే కృష్ణమదగా ఆయన కాళ్ళ మీద పడి ఈరోజు వర్గీకరణ విషయాన్ని మొత్తం కూడా ఎందుకంటే రాబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఈ వర్గీకరణ అంశాన్ని అక్కడ కూడా ప్రవేశపెట్టి వెంకయ్య నాయుడు ఎస్సీని చీట్ చేస్తే వీళ్ళు రాజ్యాధికారం రాకుండా వైపు వీళ్ళు కొట్టుకుంటూ ఉంటారనే ఒక సూత్రప్రాయమైన విచ్ఛిన్నకరమైన ఆలోచనతోటి ఈరోజు ఈ వర్గీకరణ అంశాన్ని తెర మీద తీసుకొచ్చి మళ్ళీ అన్ని పార్టీలు అయిపోతే మరలా బీజేపీ పార్టీ మొత్తం దళితులకి పంగనామాలు పెట్టడానికి ఈ రిజర్వేషన్ భారతదేశ వ్యాప్తంగా అమలు జరుగుతున్న రిజర్వేషన్లకి విచ్ఛిన్నం చేయడానికి పూనుకుంది.